హాయ్ అండి, చూసారు కదండి తమలపాకు చెట్టు. లక్ష్మీదేవి తల్లికి తమలపాకు చెట్టు అంటే చాలా ఇష్టం అండి. చాలామంది తమలపాకు చెట్టు ఇంట్లో పెట్టుకుంటే ఏదైనా అశుభాలు జరుగుతాయేమో, ఇవి జరుగుతాయని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారండి. కానీ తమలపాకు చెట్టు ఇంట్లో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నట్టండి. అలాగే తమలపాకు చెట్టు ఎప్పుడు వెండిపోకుండా చూసుకోవాలి. మనం ప్రతిరోజు శుక్రవారం రోజు తమలపాకు చెట్టు మనం ఇంట్లో ఉంచుకున్నాం అనుకోండి, తాజా ఆకులు అమ్మవారికి, మనం ఫ్రెష్ ఆకులు అమ్మవారికి దీపారాధనలో కానీ నైవేద్యంలో కానీ మనం పెట్టేటప్పుడు మనకి చక్కగా మన ఇంట్లో ఉన్న చెట్టు ఫ్రెష్గా కోసుకొని మనం అమ్మవారికి మనం పెట్టొచ్చండి. అలాగే మనం శుక్రవారం పూట తమలపాకు చెట్టు ఆకులు మనం ఎలాగా మనం కలశం కింద కానీ తాంబూలం కింద కానీ మనం ఇట్లా దీపం కింద కానీ పెడతా ఉంటాం కదండి. అలాగే పెట్టేటప్పుడు మనకి ఇక్కడ చూసారు కదండి, రాగి ఆకులు అమ్మవారికి, లక్ష్మీదేవి తల్లికి రాగి ఆకులు అంటే చాలా ఇష్టం. మీకు ఒకవేళ కుదిరితే ఎవరన్నా శుక్రవారం రోజు అమ్మవారికి రాగి ఆకులు, మనం అమ్మవారికి తమలపాకులు ఎలా వాడుకుంటామో అలాగే రాగి ఆకులు కూడా మనం కోసి అమ్మవారికి పెట్టొచ్చండి. అలా పెడితే మనం తమలపాకుల కన్నా కూడా రాగి ఆకులు అంటే ఇంకా చాలా పవర్ఫుల్ అండి. రాగి ఆకులు మనం దీపారాధన చేసినప్పుడు ఇలా తమలపాకులు ఎలా పెడతామో రాగి ఆకులు కూడా అలాగే సేమ్ యాజ్ ఈజ్గా మనం ఇలా పెట్టుకోవచ్చండి. అలాగే తమలపాకుల కన్నా కూడా రాగి ఆకులు అంటే కాలభైరవుడికి చాలా ఇష్టం అండి. కాలభైరవుడికి మనం శుక్రవారం పూట మనం దీపారాధన చేసినప్పుడు మనం కాలభైరవుడి నామాలు చెప్పుకొని మనం రాగి ఆకులు తమలపాకు కింద మనం రాగి ఆకులు పెట్టుకోవచ్చండి. ఎప్పుడన్నా ఏదో ఒక శుక్రవారం తమలపాకులతో పాటు రాగి ఆకులు కూడా మనం దేవుడి దగ్గర పెట్టుకోవచ్చండి. మనం పెట్టుకున్నప్పుడు మనం ఏంటంటే మనం మంచి విశేషమైన రోజు, ప్రతి శుక్రవారం కాకుండా మంచి విశేషమైన రోజు మనం తమలపాకులతో పాటు రాగి ఆకులు పెట్టుకొని మనకున్న కోరికని అమ్మవారికి మనం అమ్మవారి ముందు పెట్టుకుంటే చాలా బాగా విశేషంగా ఉంటుందండి. అలాగే పచ్చని ఈ తమలపాకులు రెండు కూడా మనకి ఏదన్నా బలంగా కోరిక ఉందనుకోండి, మనం అమావాస్య రోజు కానీ శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ కాడతో ఉన్న ఈ తమలపాకులు రెండు ఆకులు కాడతో తెంపుకొని వాటి మధ్య మనం పచ్చకర్పూరం పెట్టుకొని రెండు కాడలు ఒకే సైడ్ ఉన్న ఆకులు రెండు అమ్మవారి దగ్గర పెట్టుకుంటే మనము పెట్టుకొని మనకున్న కోరికని ఆ తమలపాకు మన అరచేతిలో పట్టుకొని అమ్మవారి ముందు పెట్టుకొని మనం ఏ అమ్మవారిని అయితే కొలుస్తున్నామో ఆ అమ్మవారి ముందు ఆ పచ్చకర్పూరం పెట్టిన తమలపాకులు పెట్టుకొని మనకున్న సమస్య అమ్మవారి ముందు పెట్టుకోనుకోండి. అప్పుడు మనం ఆ అమ్మవారి ముందు మన కోరిక సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ ఆకుని మనం బ్యాగ్లో కానీ మన ఎక్కడన్నా పెట్టుకోవచ్చండి. అది నిత్యం మనం అమ్మవారి ముందు పెట్టింది కాబట్టి మనం అమ్మవారు మనకి ఇస్తారు వాక్కు, తల్లి నీ కోరిక నెరవేరుతుందమ్మా అని. అప్పుడు మనం ఆకుని ప్రతినిత్యం మన చేతిలో కానీ బ్యాగ్లో కానీ లేదా మనకు అందుబాటులో ఉన్న చోట పెట్టుకొని మనం ఏ పనైనా స్టార్ట్ చేసుకోవచ్చండి. అందుకని ప్రతి ఒక్కరు కూడా తమలపాకులో మనం పచ్చకర్పూరం రెండు తొడుములతో ఉన్న తమలపాకులు తెంపుకొని పచ్చకర్పూరం పెట్టుకొని మనం ఏ పని చేసినా కానీ సక్సెస్ అవుతుందండి. అలాగే మనం కాలభైరవుడికి మనకి తమలపాకుతో పాటు రాగి ఆకు కూడా చాలా ఇష్టం అండి. మన రాగి ఆకులో కూడా మనం ఏదైనా కోరిక మనం కోరుకున్నట్టయితే అది రాసుకొని ఆ కోరికతో పాటు మనం ఆ కోరికని రాగి ఆకు మీద రాసుకొని ఈ తమలపాకు ఎలాగైతే కాడలతో పెట్టుకుంటున్నామో అలాగే ఆ రాగి ఆకు కూడా సింగిల్ ఆకు మనం అమ్మవారి ఈ సంకల్పం చెప్పింది కాబట్టి మన అరచేతిలో పెట్టుకొని అమ్మవారికి సంకల్పం చెప్పుకొని మనం ఏ పని చేసినా అడుగు ముందుకేస్తే అది సక్సెస్ అవుతుందండి. ఎవరన్నా మీకు చేయాలి అనిపిస్తే ఇది మీరు చేయొచ్చండి. చేసి చూసి మీరు అమ్మవారి మీద నమ్మకంతో ఈ పని చేయండి, సక్సెస్ అవుతుంది. అందరూ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కాకపోతే మీకు తెలియని వాళ్ళకు కూడా మీకు సక్సెస్ అయిందే అనుకోండి, మీకు తెలియని వాళ్ళకు కూడా ఈ విషయాన్ని చెప్పి అందరూ తెలుసుకునేలాగా చూడండి. జై వారాహిదేవి తల్లియే నమః.